ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? గ్యాస్ స్టవ్ లో మంట తక్కువ వస్తుంది, సింపుల్ చిట్కా ద్వారా మంట ఎక్కువ రావడం ఎలా అని కొంతమంది కామెంట్స్ లో అడుగుతున్నారు. ఒకసారి చూడండి ఈ మంట ఎలా వస్తుందో. ఫస్ట్ దీంట్లో చూడండి ఎక్కువ మంట వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది వెలగడం లేదు. చూడండి ఆన్ చేసి పెట్టాను, ఆయన వెలగడం లేదు. దీనికి ప్రాబ్లం ఏం? ఓకే ఫ్రెండ్, ఎప్పుడైనా మీ గ్యాస్ స్టవ్లో మంట ఎక్కువ రాకపోతే షార్ట్ కట్లో ఎలా రిపేర్ చేసుకోవాలో మీ ఇంట్లోనే మీరే నేను చేసి చూపిస్తా. చూడండి, దీనికి కావాల్సింది ఓన్లీ ఒక పినిస్ మాత్రమే. ఓకేనా, ఒక పినిస్ మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేయండి. ఆ తర్వాత వీటిపైన ఉన్న సామాన్లు తీసేయండి. ఓకే ఫ్రెండ్, గ్యాస్ స్టవ్ నీళ్ళ బొర్లించి పడుకోబెట్టిన తర్వాత చూడండి ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఒక చిన్న నట్టు కనిపిస్తుందా? ఈ నట్టుకి చిన్న ఈ పిన్నిస్ పట్టేంత హోల్ ఉంటుంది. మనం ఈ పిన్నిస్ తీసుకెళ్ళి ఈ నట్టులో చిన్నగా ఇలాగా హోల్లో చిన్నగా ఇలా దూడ్చాలా. ఓకేనా, జాగ్రత్తగా చేయాలా, లేదంటే పిన్నిస్ ఇరిగిపోతుంది. ఏరే అతను ఇలాగే ఇంచేసినాడు. ఆ తర్వాత నట్టు కంపల్సరీ ఇవ్వాల్సిందే. అది ఎలా చేయాలో కూడా ఇంకో వీడియో చేసి చూపించాను నేను. ఇంకొంచెం ఇట్లా బెండ్ చేసుకోండి, ఇలాగా చూడండి, ఇలా బెండ్ చేసుకోండి. ఆ తర్వాత ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా గ్యాస్ స్టవ్లో పిన్ను పెట్టి ఇలా క్లీన్ చేయి. చూడండి మీకు చూపిస్తే చూడండి బాగా. ఇలాగ నట్టు ఉంటుంది, ఈ నట్టుకి చిన్న హోల్ ఉంటుంది. చూడండి ఇలాగా పిన్ ఇలా పెట్టి ఇలా చేయొచ్చు మీరు ఈజీగా. జాగ్రత్తగా చేయండి, పిన్ ఇరిగిపోకూడదు. ఓకేనా, చూడండి బాగా ఇలాగ 2-3 సార్లు చేయండి, 4-5 సార్లు చేయండి, చాలా ఎక్కువ చేయకండి. ఇలాగ హోల్లో ఈ చిన్న పిన్నిస్ పెట్టి ఇలా చేసుకోవచ్చు. ప్రతి గ్యాస్ స్టవ్కి ఇలాగే ఉంటుంది, చాలా ఈజీగా మీరే చేసుకోవచ్చు. ఓకేనా, కాకపోతే కొన్ని వేరే విధంగా ఉంటాయి, కాకపోతే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చూస్ చేయండి. ఓకేనా, పిన్ ఇరకపోతే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే ఫ్రెండ్, జాగ్రత్తగా చేసుకోండి. గ్యాస్ స్టవ్ కంపల్సరీ ఆఫ్ చేయండి. డౌట్ ఉంటే మీరేం చేయకండి, ఎవరికైనా చూపియండి. ఓకేనా, గ్యాస్ స్టవ్ వల్ల ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా చేసుకోండి, సేఫ్గా ఉండండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ని మామూలుగా ఇలా పెట్టేయండి. చూడండి దీనిలో ఫుల్గా వస్తుందా? ఇంతకుముందు దీనిలో రాలేదు, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇంతకుముందు రాలేదు మంట, దీనిలో ఇప్పుడు వస్తుంది. చూడండి ఏదైనా ఇది ఇరుక్కుంటేనే దానిలో మనం మంట రాకుండా పోద్ది. చాలా సింపుల్, మీరు ఈజీగా చేసుకోవచ్చు మీరే. ఒక వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్, చూస్తున్నానండి మరో క్రియేటివ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.